హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఇంగ్లీషు నేర్చుకోవటం గురించి, ముఖ్యంగా భారతదేశంలో, ఇంకా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇంగ్లీషుకు సంబంధించినటువంటి భావనలు కొన్ని ఉన్నాయి. ఆ విషయం మీద మాట్లాడదాం అనుకుంటున్నా. గతంలో ఒకసారి మాట్లాడాను. అంటే ఇంగ్లీష్కు సంబంధించి టు లెర్న్ ఇంగ్లీష్ ఎఫెక్టివ్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ అవర్ తెలుగు డయాస్పోరా. దాని గురించి కొన్ని ఆలోచనలు చేసిన తర్వాత నా ఆలోచనలు మీతో పంచుకోవాలనిపించి అప్పుడప్పుడు వీటితో మాట్లాడుతుంటాను. దీని గురించి గతంలో ఒకసారి మాట్లాడాను. దాని కొనసాగింపుగా ఇది ఐఎమ్ గోయింగ్ టు ట్రై దిస్ రైటప్. ఫ్యూచర్లో కూడా కొన్ని మాట్లాడడానికి ట్రై చేస్తాను. ఏమిటంటే, ఎందుకని తెలుగు వాళ్ళలో చాలామంది ఇంగ్లీష్ భాషని చాలా జటిలంగా, కఠినంగా రాయాలని ప్రయత్నిస్తుంటారు అనే డౌట్ వచ్చింది నాకు. వచ్చి దాని గురించి కొద్దిగా ఆలోచించి ఈ విషయాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. తాము రాసే ఇంగ్లీష్ రాతల్లో అవసరం కాకుండా ఆడంబరమైన పదాలని, ఫ్రేజెస్ని వాడి ఇదిగో చూసావా నా తడాకా అన్నట్లు ప్రవర్తిస్తుంటారు. తెలుగులో రాసే అంటే తెలుగు వాళ్ళు రాసే ఆంగ్ల వ్యాసాలు కానీ, నడిపే ఆంగ్ల పత్రికలు కానీ, న్యూస్ వెబ్ పోర్టల్తో సహా ఇంకా ఇతరత్ర ప్రక్రియల్లో కానీ ఇంగ్లీష్ రాసే వరవడిలో తెచ్చిపెట్టుకున్న కృత్రిమత్వం, ఒక మోసదనంతో కూడిన ధోరణి కనిపిస్తుంది. ఎందుకంటే నేను రకరకాల రాష్ట్రాల వాళ్ళు రాసే ఇంగ్లీషు రాతలను చూస్తుంటాను, వాళ్ళ ట్రాన్స్లేషన్స్ చదువుతుంటాను, మన వాళ్ళు రాసే చదువుతుంటాను. ఆ డిఫరెన్స్ అనిపించింది నాకు. చాలా మటుకు ఎదుటివాడు వెంటనే అర్థం చేసుకోకుండా కొంత కన్ఫ్యూజన్ని మెయింటైన్ చేయాలని తమ ఆంగ్ల రాతల్లో ప్రయత్నిస్తుంటారు. ఎంతవరకైనా నేటివ్ ఫ్లేవర్ని మిళితం చేయకుండా ఇంగ్లీష్ రాయలేరు. నిజం చెప్పాలంటే అది కొంత అందాన్ని కూడా ఇస్తుంది. మన భారతీయుల్లో ఆంగ్ల రచయితలు అంటే భారతదేశంలో పుట్టి పెరిగి మరి మన వాళ్ళు ఇంగ్లీష్లో కూడా రాశారు కదా, చాలా లబ్ధ ప్రతిష్ఠలు అయ్యారు. అలాంటి వాళ్ళు ఆర్కే నారాయణ్ అలాంటి వాళ్ళు వెస్ట్లో కూడా బాగా ప్రాచుర్యం ఎందుకు పొందారంటే, వాళ్ళు ఒక రకమైన ఇండియన్నెస్ని, దే మిక్స్డ్ ఇండియన్నెస్ జుడిషియస్లీ ఇన్ దేర్ రైటింగ్స్, ఈవెన్ దో దే వర్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్. అదొక అందాన్ని ఇస్తుంది. మందైనటువంటి ఒక దాన్ని కలిపితే ఎదుటి వాళ్ళు, వేరే వాళ్ళు చదివినప్పుడు చాలా అందం ఇస్తుంది. అది సాదాసీదా మాటలతో చక్కటి శైలిలో ఎంతో అందంగా ఇంగ్లీష్లో రాయవచ్చును. ఇప్పుడంతా అమెరికన్ల యుగమే కదా నడుస్తున్నది. ఇంటర్నెట్లో కూడా ఎక్కువగా అమెరికన్ తరహా పదప్రయోగాలను అన్నిటా ఉపయోగిస్తున్నారు. తెచ్చిపెట్టుకున్న పటాటోపాలు లేకుండా సూటిగా సాధ్యమైనంత భావ వ్యక్తీకరణ అయ్యే లక్ష్యంగా సాగే అమెరికన్ తరహా ఆంగ్లమే ఈరోజు మనకు అవసరమని నా యొక్క అభిప్రాయం. అలాగని ఇంగ్లీషు మూల సూత్రాలు దెబ్బతీసే విధంగా ఏమీ ఉండదు. మనకు తెలియకుండానే అనేక విధాలైన మీడియా ప్రభావాల వల్ల అమెరికన్ తరహా ఇంగ్లీష్ని ఎక్కువ వాడుతున్నాం మనం. కానీ రాయడం దగ్గరికి వచ్చేసరికి కొంతమంది తెలుగు కవులు అర్థం కాని సంస్కృత పదబంధాలని మధ్యలో ఇరికించడానికి ఎలా తాపత్రయపడుతుంటారో, అలా ఏ మిల్టనో, బైరనో, కీట్సో ఎక్కడో సందర్భానుసారంగా వాడిన జటిల పదాలని ఇరికించడానికి చూస్తుంటారు. నేను భారతదేశంలోని ఇతర రాష్ట్రాలు వెళ్ళినప్పుడల్లా పట్టణాల్లో ఇట్లాంటి విషయాల్ని, అక్కడ పట్టణాల్లో కొన్ని విషయాలను గ్రహిస్తూ ఉంటాను, పరిశీలించి. ఎంతో వెనకబడిందని చెప్పుకునే ఒడిశా రాష్ట్రంలో కూడా మామూలు గ్రాడ్యుయేట్లకు కూడా చాలామందిలో మంచి ఇంగ్లీషు భాష సృజనాత్మకత ఉన్నదని నేను గమనించాను. ఒరియాలో రాసిన విధంగానే ఆంగ్లంలో కూడా రాయటం కనిపించింది. బాలంగీర్, పూరి, కటక్, తిగిరియా, భువనేశ్వర్లో నాకు ఇలాంటి వారు కొంతమంది వ్యక్తిగతంగా తెలుసు. ఒక సీతాకాంత్ మహాపాత్ర, ఒక మనోజ్ దాస్, ఇలాంటి వాళ్ళు కొన్ని డజన్ల మంది ఉన్నారు. ఏది ఇంగ్లీష్లో కూడా రాసేవాళ్ళు. అలాగే ఇంగ్లీషు ఒరియాలో రాసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఒరిస్సాలో. ఇంకా బెంగాలీ ఇవన్నీ చెప్పనవసరం లేదనుకోండి. మరి ఇట్లాంటి ఇండో ఆంగ్లికన్ రచయితలు అక్కడి నుంచి వచ్చారంటే ఏంటి? అట్లాంటి ఒక అభినవేశం,
మన భాషే కాకుండా ఎదుటి భాషలో కూడా మంచి కృషి చేసి దాని మీద ద్వేషాన్ని, అనవసరమైన ద్వేషాన్ని పెంచుకోకుండా చేస్తే 2 భాషలు చక్కగా వస్తాయి. పెద్ద విషయమేం కాదు. కేవలం చదువులోనో, ఇంటర్వ్యూలోనో పాస్ మార్కులు పొందటానికి ఒక ఫ్రేమ్‌వర్క్‌లో నేర్చుకున్న ఆంగ్లం సరిపోతుంది. అయితే సృజనాత్మకత ఉండినటువంటి రచనలు చేయడానికి అంతకు భిన్నమైనది ఇంకొకటి కూడా కావాలి. మెయిన్ స్ట్రీమ్‌లో వస్తున్న భాషా స్వరూపాన్ని పట్టుకోవాలి. ఇది కేవలం విద్యాలయాల్లో ఇంగ్లీష్ మీడియంలో చదివినంత మాత్రం రాదు. దానికి నిరంతరం విస్తృతమైన కనీసం సమకాలీన ఫిక్షన్ని లేదా నాన్ ఫిక్షన్ని ఇలాంటి చదువుతూ ఉండాలి. సమకాలీనంగా వస్తున్నటువంటి వాటిని చదువుతూ ఉండాలి బాగా ఇంగ్లీష్లో కూడా. అది మనకు చాలా తక్కువ ఉంది. ఇది ఈవెన్ గ్రాడ్యుయేట్స్లో కూడా, మినిమం గ్రాడ్యుయేట్స్లో కూడా లేదు. మీరు ఇంకా నమ్మరు, నేను చెప్తే ఒక ఆయన యూనివర్సిటీ నుంచి ఇంగ్లీష్ లిటరేచరు ఆయన పీజీ 90% మార్కులు వచ్చాయన్నాడు ఆయన. నేను అవమానించడం కాదు ఆయన, దాదాపుగా ఆయన ఇది లిటరేచర్కి సంబంధించి ఆంగ్లో మన ఉన్నారు కదా ఇండియన్స్ ఇంగ్లీష్లో రాసేవాళ్ళు, వాళ్ళకి సంబంధించి మనోజ్ దాస్ గారి పేరు చెప్తే ఆయన ఎవరండి అని చెప్పేసి అన్నాడు ఆయన. నేను ఆశ్చర్యపోయా. మనోజ్ దాస్ ఆయన అసలు భారతీయ ఆంగ్ల సాహిత్యంలో ఒక గ్రేట్ స్టార్ అయిన నిజంగా. ఆర్కే నారాయణ ఆయన ఇంగ్లీష్లో ఒక్కదాంట్లో రాశాడు, కానీ ఒరియాలోను ఇంగ్లీష్లోను కలిపి 100 పుస్తకాలు రాశాడు ఆయన దగ్గర మనోజ్ దాస్ గారు. అది పద్మవిభూషణ్ కూడా వచ్చింది ఆయనకి. చాలా ఆయన రాసినటువంటివి చాలా సింగపూర్లోను, మలేషియాలో, అక్కడ ఇంగ్లీషు పుస్తకాల్లో కూడా, ఇక్కడ యూనివర్సిటీల్లో కూడా పాఠాలుగా ఉన్నాయి, విదేశాల్లో కూడా, ఈవెన్ బ్రిటన్లో కూడా. మరి ఇక్కడ ఇంగ్లీష్ లిటరేచర్ పీజీ చదువుకున్న వాళ్ళు కూడా తెలియలేదు. నాకు ఆశ్చర్యం అనిపించింది నాకు. ఇట్స్ హౌ అవర్ లిటరేచర్ స్టూడెంట్స్ హ్యావ్ బీన్ కమింగ్ అవుట్ ఫ్రమ్ యూనివర్సిటీస్. అయితే నేను అందరిని అనట్లేదు, మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా తెలుగువారంతా పల్లె నుంచి పట్టణం దాకా, ఇంకా మహానగరం దాకా అంతా ఇంగ్లీష్ మీడియంలోనే కదా చదువుతున్నారు. కానీ ఎందుకని ఇంగ్లీష్ భాషలో క్రియేటివ్ రైటర్స్ని, అంటే కనీసం ఒక చేతన్ భగత్నో, పాతరం అయితే ఆర్కే నారాయణ లాంటి వాళ్ళనో మన తెలుగు వాళ్ళలోంచి సృష్టించుకోలేకపోయాం. నోటికి ఇంకా రాతకి పట్టుబడే సహజమైన ఇంగ్లీష్ స్ట్రక్చర్స్ కోసం అక్కడక్కడ ఏదో ముక్కలుగా నేర్చుకోవటం, అలా చేస్తుంటాం ఇంగ్లీష్. కానీ సీరియస్గా ఒక కనీసం పల్ప్ ఫిక్షన్ లాంటి నవలే తీసుకోండి, చదవటం అనేటువంటిది లేదు. ఈజీగా వచ్చేయాలి. ఏదైనా చదవం, మనసు పెట్టి ఒక 5 నిమిషాలు దాని మీద ఇది చేయం. ఒక చక్కటి ఇంగ్లీష్ రాయటం ఎలా వస్తుంది అలాంటప్పుడు? కాబట్టి కనీసం ఈజీగా ఉండేటువంటి వాటిని కూడా కనీసం ఒక పావుగంట, అరగంట చదవటం అలవాటు చేసుకోండి. ఒక మంచి ఇంగ్లీష్ రాయాలన్నా, మంచి ఇంగ్లీష్ మాట్లాడాలన్నా, క్రియేటివ్గా ఉండేటువంటివి పుస్తకాలని చదవమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మన తెలుగు వాళ్ళని ముఖ్యంగా. ఇది ఇంగ్లీష్కి సంబంధించి నా 2వ వీడియో. నా ఆలోచన పంచుకున్నాను. ఇంకా కొన్ని థాట్స్ వస్తున్నాయి, వాటికి సంబంధించి భవిష్యత్తులో నేను పంచుకుంటాను నాకు ఐడియాస్. ఓకే, ఐ హోప్ యూ లైక్డ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ. హ్యావ్ ఎ నైస్ డే.